బ్యాక్ టు న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పోరులా లేదు. ఇది అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరుగా మారుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు నిలబడితే మరోవైపు ఇరాన్ కు మద్దతుగా రష్యా, చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాలు గొంతు కలుపుతున్నాయి. ఖమేనీ మరణం తర్వాత ఈ చీలిక మరింత స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధాన్ని ఆపాల్సింది పోయి దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఏ దేశం ఎవరి పక్షాన ఉంది? అగ్రరాజ్యాల జోక్యం వల్ల ఈ యుద్ధం ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. అమెరికా తన పాత మిత్రుడైన ఇజ్రాయెల్ కు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవటానికి అమెరికా రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఇరాన్ పై ఆంక్షలు మరింత పెరిగాయి. ఖమేనీ మరణాన్ని అమెరికా ఒక విజయంగా చూస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్ కు అవసరమైన నిఘా సమాచారాన్ని, అత్యాధునిక ఆయుధాలను రష్యా అందిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లు రష్యాకు ఎలా సాయపడ్డాయో ఇప్పుడు ఇరాన్ కు రష్యా క్షిపణులు అలా సాయపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా అగ్రరాజ్యాలు రెండు గ్రూపులుగా విడిపోవటం వల్ల యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు. చైనా కూడా ఈ విషయంలో మౌనంగా లేదు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా ఆర్థికంగా ఆ దేశాన్ని ఆదుకుంటోంది. అరబ్ దేశాల్లో శాంతి ఉండాలని చెబుతూనే అమెరికా పెత్తనాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. ఇక ఉత్తర కొరియా నుంచి ఇరాన్ కు క్షిపణి సాంకేతికత అందుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇలా ఒక్కో దేశం తమ స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధంలో భాగస్వామ్యం అవుతున్నాయి. దీనివల్ల మధ్యప్రాచ్యం ఒక భారీ యుద్ధ క్షేత్రంలా మారిపోయింది. ఇరాన్ కు మద్దతుగా ఉన్న ముస్లిం దేశాలు కూడా ఇప్పుడు అమెరికా వైఖరిపై గురుగా ఉన్నాయి. ఖమేనీ మరణం తర్వాత పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాల్లో నిరసనలు వెల్లువెత్తడం దీనికి నిదర్శనం. అగ్రరాజ్యాల మధ్య ఈ పోటాపోటీ రాజకీయాలు సామాన్య పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఒక దేశం ఆయుధాలు పంపిస్తే మరో దేశం బాంబులు వేస్తోంది. దీనివల్ల చర్చలకు తావు లేకుండా పోతోంది. ఒకవేళ రష్యా నేరుగా ఇరాన్ పక్షాల యుద్ధంలోకి దిగితే అది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికే దారితీస్తుంది. అప్పుడు అణు ఆయుధాల ప్రయోగం కూడా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన ఐక్యరాజ్య సమితి కేవలం తీర్మానాలకే పరిమితమైపోయింది. ఈ యుద్ధ జ్వాలలు ఆరాలంటే అగ్రరాజ్యాలు తమ పంతాలను పక్కన పెట్టి శాంతి చర్చలకు చొరవ చూపాల్సి ఉంటుంది. లేదంటే మానవాళికి పెనుముప్పు తప్పదు. అబుదాబికి వెళ్లాల్సిన 2 విమానాలను దారి మళ్లించారు. 2 ఎతిహాద్ ఎయిర్లైన్స్ విమానాలను ఒమన్ రాజధాని మస్కట్ కు మళ్లించగా దుబాయ్ కు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానాన్ని తిరిగి ముంబైకి డైవర్ట్ చేశారు. అలాగే రియాద్ లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే అనేక విమానాలను కూడా నిలిపివేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం రగిలిపోతుంది. తన అగ్రనేతను చంపిన ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ సైన్యం కంకణం కట్టుకుంది. కేవలం మాటలతో సరిపెట్టకుండా క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెట్టింది. అసలు ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి ఎంత? ఇజ్రాయెల్ లాంటి పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉన్న దేశాన్ని ఇరాన్ ఎలా ఎదుర్కోబోతోంది? ఇరాన్ వేస్తున్న ఆ పక్కా స్కెచ్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇరాన్ దగ్గర వేలాది సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి ఇరాన్ నుంచి నేరుగా ఇజ్రాయెల్ నడిబొడ్డుకు చేరుకోగలవు. ముఖ్యంగా ఫతా లాంటి హైపర్సోనిక్ క్షిపణులను ఇరాన్ రంగంలోకి దించింది. ఇవి గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిని అడ్డుకోవటం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థకు కూడా సవాలేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ సైన్యం కేవలం ఒక్కసారి దాడి చేసి ఆగిపోవాలని అనుకోవటం లేదు. ఇజ్రాయెల్ ను అన్ని వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేయాలన్నదే వారి ప్లాన్. లెబనాన్ లోని హిజ్బుల్లా, యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులను కూడా ఈ యుద్ధంలోకి లాగి ఇజ్రాయెల్ రక్షణ వలయాన్ని దెబ్బతీయాలని చూస్తోంది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ తన డ్రోన్ల శక్తిని ప్రపంచానికి చూపిస్తోంది. ఇవి చాలా తక్కువ ఖర్చుతో తయారవుతాయి, కానీ చేసే నష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కువైట్, దుబాయ్ లాంటి చోట్ల ఈ డ్రోన్లు కూలిపోవటం చూస్తుంటే ఇరాన్ తన పరిధిని పెంచుకుంటున్నట్లు అర్థమవుతోంది. కేవలం సైనిక స్థావరాలే కాదు, ఇజ్రాయెల్లోని ముఖ్యమైన గ్యాస్ ప్లాంట్లు, ఎయిర్పోర్ట్లను కూడా టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరుగుతాయని భయం ఉన్న నేపథ్యంలో ఇరాన్ కూడా తన అమ్ముల పొదిలోని రహస్య ఆయుధాలను బయటకు తీసే అవకాశం ఉంది. ఇరాన్ సైన్యం రాత్రికి రాత్రే మెరుపు దాడులు చేసేలా తన వ్యూహాలను మారుస్తోంది. అయితే ఇరాన్ చేస్తున్న ఈ దాడులకు ఇజ్రాయెల్ కూడా గట్టిగానే సమాధానమిస్తోంది. అమెరికా అండతో ఇజ్రాయెల్ గగనతలంలోనే క్షిపణులను పేల్చివేస్తోంది. కానీ ఇరాన్ మాత్రం తన పంతం వేయటం లేదు. ఒకవైపు ఆర్థిక ఆంక్షలు, మరోవైపు దేశంలో నిరసనలు ఉన్న సుప్రీం లీడర్ మరణం అనేది ఇరాన్ గౌరవానికి సంబంధించిన విషయంగా మారిపోయింది. అందుకే వెనక్కి తగ్గకుండా దాడులను కొనసాగిస్తోంది. ఈ పోరు ఎవరికి లాభం చేకూర్చకపోయినా అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ ఇద్దరు తగ్గేదేలే అంటున్నారు. ఈ క్షిపణుల మోత ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇది చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమోనని ప్రపంచం భయపడుతోంది.